రఘురామకృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన గతంలో నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి టెన్యూర్‌లో నేను ఒక 4, 5 మంత్స్‌లో ఇంటర్వ్యూ చేశా. ఆ టైంలో ఆయన నాకు చెప్పిన మాట, నియోజకవర్గంలో ఉండే అన్ని చెరువుల్ని బాగు చేయాలనుకుంటున్నాను. అన్ని చెరువులపైన కట్టలు సరిగ్గా వేయాలనుకుంటున్నాను. అన్ని చెరువులపైన ట్రాక్ లాంటిది వేయాలనుకుంటున్నాను అని చెప్పారు. దానిలో భాగంగా చెరువులపైన ఉన్న ఎంక్రోచ్‌మెంట్సో లేకపోతే చెరువుల మీద ఉన్న నిర్మాణాలు కూల్చివేయటం చర్చిలకు వ్యతిరేకంగా, ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా చేసినట్లు ఎందుకు అవుతుంది? డెవలప్‌మెంట్‌లో భాగంగా చేసినట్టుగా ఎందుకు చూడలేము దాన్ని? యాహ్! డెఫినెట్లీ. సీ ఆ రకంగా అభివృద్ధి చేయాలని ముందుకొస్తే వి అప్రిషియేట్. వై? బికాస్ ఆల్ వాటర్ బాడీస్ షాల్ బి ప్రొటెక్టెడ్. ఐ యామ్ ఫర్ ఇట్. నేను అంటే ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా మా పార్టీ విధానంగా రెండు రూపాల్లోనూ కూడా మీరు అన్ని చెరువుల్ని, కుంటల్ని నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ప్లానింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ కూడా ఇచ్చాను నేను. ప్లీజ్ రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ అని. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ ఎ సర్క్యులర్ టు రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ ఇన్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న చెరువుల్ని, కుంటలు అన్నింటినీ కూడా రిస్టోర్ చేయండి, పూర్వ రూపానికి తీసుకురండి అని కూడా ఇచ్చున్నాను నేను. ఓకే. సో ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లైన్ విత్ దిస్. అయితే వేర్ యు ఆర్ షోయింగ్ డిస్క్రిమినేషన్ అంటే, ఇవి చేస్తాము అనే నెపంతో ఆ లైన్ తీసుకుని దానిని అడ్డంగా పెట్టుకుని ఎవరి మీద అయితే మీకు టార్గెట్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి మీరు లేపేస్తున్నారు, వాళ్ళే కూల్చేస్తున్నారు, వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి పంపిస్తున్నారు.